up yonder, when the roses fall up yonder, when the roses fall up yonder, I'll be there. Good night, boys. There's a story. Why do you do this? It's my calling. Do you know this? We need to cut the head of the snake! We are performing a drama. Want to come? Only two things in life are certain, mate. Death and taxes. గ్రాహం స్టువర్ట్ స్టైనెస్ గారు ఆస్ట్రేలియన్ మిషనరీ. అతని కుమారులు ఫిలిప్ మరియు తిమోతి, కుమార్తె ఎస్తేరు. గ్రాహం స్టువర్ట్ స్టైనెస్ గారు ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ లో ఫార్మ్ వుడ్స్ నందు 1941 సంవత్సరంలో జన్మించారు. గ్లేడిస్ స్టైన్స్ గారితో 1983 సంవత్సరంలో వివాహం జరిగింది. సహోదరుడు గ్రాహం స్టువర్ట్ స్టైనెస్ గారు ప్రభువు పిలుపు మేరకు భారతదేశంలో మారుమూల ట్రైబల్ ప్రాంతాలలో ప్రభు సువార్త ప్రకటించారు. మొదటిసారిగా గ్రాహం స్టువర్ట్ స్టైనెస్ గారు 1965 సంవత్సరంలో భారతదేశంకు వచ్చారు. ఇక్కడ ఎవాంజలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయూర్భంజ్ సంస్థలో చేశారు. 1985 సంవత్సరంలో కుష్టివారి బాగు కొరకు ఒక మయూర్భంజ్ అనే ప్రత్యేకమైన గృహమును స్థాపించారు. భారతదేశం నందు గలహో భాషలో బైబిలును కొంతవరకు తర్జుమా చేశారు. ఒడియా భాషలో అనర్గళంగా మాట్లాడేవారు. కొండ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉన్న కుష్ఠు వ్యాధి గల వారికి ఎంతో సేవ చేశారు. సబి గడ్డి నుండి చాపలు ఏ విధంగా చేయవచ్చునో వారికి తెలిపారు. తమ సొంత జనులను తమ ఆస్తిపాస్తులను వదిలి భారతదేశంలో కుష్టివారి మధ్య బహుగా సేవ చేశారు. తన జీవితంలో మొదటి 25 సంవత్సరాలు మినహా మిగతా జీవితమంతా మరణము వరకు కూడా సేవ చేశారు. ఇలా జీవిస్తుండగా జనవరి 22, 1999 సంవత్సరంన క్రైస్తవుల వార్షిక సభకు సహోదరుడు హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని ఇంటికి వెళ్లవలసి ఉంది. అయితే కొంత అనారోగ్యం కారణం వలన అక్కడే పండుకున్నారు. ఆ సమయంలో ధారసింగ్ నేతృత్వంలో కొంతమంది మత ఛాందసవాదులు, హిందూ బజరంగ్ దళ్ కార్యకర్తలు గుంపుగా 50 మంది కత్తులతో, గొడ్డలతో కూడి వచ్చి సహోదరుడిని, అతని కుమారులను చిన్న పిల్లలు అని కూడా చూడకుండా రాత్రి జీపు ఆపి కాల్చివేశారు. ఇది జరిగిన సంఘటన మనోహరపూర్ గ్రామము, కెందుజార్ జిల్లా, ఒడిశా రాష్ట్రం. కుష్ఠువ్యాధి గలవారికి తాకటానికి కూడా ఆలోచించే ఆ రోజులో సహోదరుడు వారికి నిస్వార్థంగా ఎంతో సేవ చేశారు. దీనిని ఐక్యరాజ్య సమితి ఖండించింది. అప్పటి భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దీని ఘోరమైన చర్యగా వర్ణించారు. 2003 సంవత్సరంలో ధారసింగ్కు జీవిత కాలపు యావజీవ శిక్ష విధించారు. ప్రభువైన క్రీస్తు వారు చెప్పిన క్షమాపణను అక్షరాల పాటించిన గ్లేడిస్ స్టైన్స్ వారి మాటల్లో, నా భర్తకు అప్పగించిన పని చేయుటకు ప్రభువు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నా భర్తను, నా పిల్లలను అంత క్రూరంగా చంపడానికి వారేమి చేశారని, నా భర్తను, పిల్లలను చంపిన వారిని శిక్షించుట నా మనసుకు దూరమైన ఆలోచన. దానికంటే వారు పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందుట చాలు. 1994 సంవత్సరంలో క్రిస్టియన్ టుడే వారు ది బెస్ట్ నోన్ క్రిస్టియన్ ఆఫ్టర్ మదర్ థెరెస్సాగా వర్ణించారు.
2004 సంవత్సరంలో సహోదరి గ్లేడిస్ టైన్స్ చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డుతో సత్కరించటం జరిగింది. ఈ అవార్డు వలన వచ్చిన మొత్తంతో సహోదరి కుస్టి వారి గృహమును ఆసుపత్రిగా మార్చారు. 2015 నవంబర్లో మదర్ థెరెస్సా మెమోరియల్ అవార్డ్ ఫర్ సోషల్ జస్టిస్ అవార్డు పొందారు. ఈ అవార్డు సందర్భంగా సహోదరి చెప్పిన మాటలు, నా భర్త చంపబడిన తర్వాత కూడా కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులను చూసుకునే పనిని నిర్వహించడంలో నాకు సహాయం చేసినందుకు దేవునికి ధన్యవాదాలు. మీరు ఈ దేశమును విడిచి వెళ్తారా అని ఒకరు ప్రశ్నించగా దానికి సమాధానంగా సహోదరి ఈ విధంగా చెప్పారు. ఈ దేశమే మా దేశము, ఈ జనులే మా జనులు, ఈ దేశము విడిచి మేము ఎక్కడికి వెళ్తాము అని చెప్పెను. గ్లాడిస్ స్టెయిన్స్ భారతదేశమునకు మిషనరీ, ఒరిస్సా రాష్ట్రంలో సజీవ దహనం కాబడిన వైద్య మిషనరీ గ్రాహం స్టెయిన్స్ యొక్క సతిమణి. జనవరి 23, 1999 భారతదేశపు చరిత్రలోనే ఒక చీకటి రోజు. ఆస్ట్రేలియా వైద్య మిషనరీ గ్రాహం స్టెయిన్స్ మరియు ఆయన 2 కుమారులు గిరిజన రాష్ట్రమైన ఒరిస్సాలో సజీవ దహనం కాబడ్డారు. ఈ సంఘటన తరువాత గ్రాహం స్టెయిన్స్ సతీమణి గ్లాడిస్ ను ఆమెకు ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నారా అని కొందరు పాత్రికేయులు ఆమెను ప్రశ్నించగా ఆమె ఎన్నటికీ ఆ ఆలోచన లేదు. నా భర్త మరియు నా 2 కుమారులు ఈ దేశానికే తమ ప్రాణాలు సమర్పించారు. ఇండియా నా గృహము. ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను. నేను మరణించినా ఇక్కడనే సమాధి చేయబడాలని కోరుకుంటున్నా అని సమాధానం ఇచ్చారు. ఆమె ఇంకా ఇలా అన్నారు, దేవుడు ఆయన సేవకులైన ప్రతి ఒక్కరూ తనకు ఇంపైన సువాసన గల అర్పణగా వారి జీవితాలు ఉండాలని పిలిచాడు. నిన్ను ఏ పనికి పిలిచినా అందులో నమ్మకముగా ఉండు. తిరిగి వెళ్ళాలి, కొమ్మ విడిచి వేయాలి అను శోధనలకు లొంగిపోకు. శ్రమలు లేక బెదిరింపులు వచ్చినా నీకు ముందుగా వెళ్లిన ప్రభువు వైపే చూసి ముందుకు సాగు. భారతదేశపు ప్రజలకు చెప్పడానికి నా దగ్గర ఉన్న వర్తమానం ఇదే. నేను ఆ హంతకుల చర్యలను క్షమిస్తున్నాను. వారిపై నాకు కోపం కూడా లేదు. యేసుక్రీస్తు ఒక్కడే వారిని క్షమించగలడు. కాని వారు ఆయనను క్షమాపణ అడగాలి. నాకు ఒక గొప్ప కోరిక, ఈ దేశంలోని ప్రతి పౌరుడు వారి పాపాల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ప్రతి భారతీయుడు యేసు వారిని ప్రేమిస్తున్నాడని తెలుసుకోవాలి. ఆ విధంగా వారు ఆయనను నమ్ముతూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనము ద్వేషాన్ని దహించివేసి క్రీస్తు ప్రేమ అనే అగ్నిని వ్యాపింపజేయాలి.